రాయలసీమ జిల్లాల తర్వాత అత్యంత కరువు జిల్లా ప్రకాశం జిల్లా. పేరులో ప్రకాశం ఉన్నప్పటికీ అభివృద్ధిలో మాత్రం చీకటే. ప్రకాశం జిల్లాకు గుండెకాయ లాంటి గుండ్లకమ్మకు తూట్లు పొడిచి ప్రజలకు కడగండ్లను మిగిల్చారు ఇక్కడి పాలకులు. గుండ్లకమ్మ ప్రాజెక్టుపై బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. నిన్నటి మొన్నటి వరకు ఈ ప్రాజెక్టు నీటి నిల్వలతో జలకల్లాడింది. నేడు నీటి నిల్వ లేకపోవడంతో ఈ ప్రాజెక్టు మొత్తం కూడా వెలవెల్లాడుతుంది. ఒక ఏడాదిలోనే ఈ ప్రాజెక్టు యొక్క 2 గేట్లు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. అయితే ఈ ప్రాజెక్టు వాటర్ మొత్తం కూడా సముద్రపాలు కావడంతో ఈ ప్రాజెక్టులు ప్రస్తుతం వాటర్ లేకపోవడంతో రైతులు సాగు తాగుకు నీరు అందక తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. గులకం ప్రాజెక్టు యొక్క అయ్యగట్టు ప్రాంతంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, రైతులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఏంటి అనేది బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్లు ఇప్పుడు చూద్దాం. కందుల ఓబుల్రెడ్డి ప్రాజెక్ట్ని గుండ్లకమ్మ ప్రాజెక్టుగా కూడా పిలుస్తారు. ఈ ప్రాజెక్టును దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2009లో మద్దిపాడు మండలం మండలవరం దగ్గర ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ముఖ్యోద్దేశం మద్దిపాడు, నాగులుప్పలపాడు, కొత్తపట్నం, చీమకుర్తి, కొరిసపాడు, ఇంకొల్లు, చిన్నగంజాం, ఒంగోలు మండలాల పరిధిలోని 80,000 ఎకరాలకు పైగా సాగు తాగునీరు అందించడం. ఏడాది కిందటి వరకు గుండ్లకమ్మ ప్రాజెక్టు ఆయకట్టు రైతుల వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. వేలాది మంది రైతు కుటుంబాలు ఆనందంగా జీవనం సాగించాయి. ఏడాది క్రితం 3 నెలల గ్యాప్లోనే ప్రాజెక్టు 3వ, 6వ నెంబర్ గేట్లు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. దీంతో ప్రాజెక్టులోని 4 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసిపోయాయి. ప్రస్తుతం ప్రాజెక్టు దగ్గర పరిస్థితిని మా ప్రతినిధి జయరాం వివరిస్తారు. గులకమ్మ ప్రాజెక్టు వద్ద ఉన్నాము. ఇక్కడ 6 నెలల క్రితం ఒకసారి ఇక్కడ చూసినట్లయితే నిండా నీటితో జలకల్లాడుతున్నది ఈ ప్రాజెక్టు. అయితే ప్రస్తుతం ఇప్పుడు చూసినట్లయితే ఈ ప్రాజెక్టులో నీరు లేక వెలవెల్లాడుతుంది. అంటే 6 నెలల క్రితం ఒక్కసారిగా 2 గేట్లు కూడా నీటి ప్రవాహంతో ఇటు కొట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో ఒకసారిగా ఈ ప్రాజెక్టులో వాటర్ మొత్తం కూడా సముద్ర పాలైంది. ప్రస్తుతం మనం ఈ గులకమ్మ ప్రాజెక్టులోని ఒకసారి మనం ప్రస్తుతం ఈ వాటర్ చూద్దాం. ఇక్కడ ఈ గులకమ్మ ఈ ప్రాజెక్టులో మొత్తం 4 టీఎంసీలో వాటర్ ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ 1 టీఎంసీ వాటర్ కాదు, మొత్తం గ్రౌండ్ లెవెల్కి ఈ వాటర్ లేకపోవడంతో ఈ వెలవెలపోతున్న పరిస్థితి కూడా ఒకసారి మనం విజువల్లో చూడొచ్చు. అంటే 6 నెలల క్రితం ఈ రెండో గేటు 3వ గేటు ఈ నీటి ప్రవాహంతో రెండు గేట్లు కూడా కొట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా అయితే ఇటు సముద్ర పాలైంది. ఇక్కడ రైతులు ఆయకట్టు రైతులు ఇటు తాగడానికి నీళ్లు, అదేవిధంగా సాగు చేయడానికి వాటర్ లేకైతే ఈసారి చాలా ఇబ్బంది పడిన పరిస్థితి కూడా కనపడుతుంది. ఆ తర్వాత కూడా ఈ గేట్లను ఇటు మరమ్మతులను ఇటు ఉత్తరప్రదేశ్ సంబంధించిన కార్మికులు అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ రిపేర్ చేసిన పరిస్థితి కూడా ఒకసారి ఇక్కడ చూస్తున్నాం. ప్రస్తుతం కూడా ఆ విజువల్ కూడా ఇప్పుడు చూస్తున్నాం. ఇంకో పక్క ఇక్కడ రెండో నెంబర్ గేటు కూడా అప్పుడు కొట్టుకుపోయింది. ప్రస్తుతం ఆ 2వ నెంబర్ గేటు కూడా మన ఎదురుగా ఉన్నటువంటి ఆ గేట్ని ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ 2వ నెంబర్ గేటు కూడా ఉంది. ప్రస్తుతం ఇక్కడ రిపేర్ కూడా జరుగుతుంది. ఇటుపక్క చూసినట్లయితే ఇంతకుముందు ఈ వరదలో కొట్టుకుపోయినటువంటి 2వ నెంబర్ గేట్ కూడా ఎదురుగా చూస్తున్నాం. ఈ గేట్ కూడా ఇక్కడ ఉంది. మొత్తం ఈ ప్రాజెక్టు సంబంధించిన మొత్తం 15 గేట్లు ఉన్నాయి. ఈ 15 గేట్లు ఇప్పుడు మొత్తం కూడా రిపేర్ చేస్తున్నారు. ఈ రిపేర్ మొత్తం కూడా అన్ని గేట్లు చేయాలంటే కూడా ఒక ఏడాది పట్టే అవకాశం కూడా అయితే ఇక్కడ అధికారులు కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రస్తుతానికి 2-3 నెంబర్ల గేట్లు మాత్రమే రిపేర్ చేశారు. ఇంకా 13 గేట్లు ఉన్నాయి. ఈ 13 గేట్లు మొత్తం కూడా రిపేర్ చేయాలంటే ఒక 6 నెలల నుంచి ఇంకొక సంవత్సరం పడే అవకాశం ఉన్నట్లు కూడా అయితే ఒక పక్క ఇక్కడ అధికారులు చెబుతున్నారు. ఈ ఆయకట్టు రైతులు ఒకసారి వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఏంటి అనేది కూడా ఒకసారి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి, రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోవడం, ఉన్న నీళ్లు సముద్రం పాలవడంతో గత సంవత్సరంలో ఖరీఫ్ పంటకు నీళ్లందక వేసిన పంటలు మధ్యలోనే ఎండిపోయాయి. 80,000 ఎకరాల పొగాకు, మిర్చి, వరి పంటలు నాశనమయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గులకమ్మ ప్రాజెక్టు ఎడం కాలువ వద్దున్నాం. ప్రస్తుతం ఎడం కాలువ చూసినట్టయితే కంప చెట్లతో మొత్తం కూడా నిండిపోయింది. ఎప్పుడు కూడా ఈ ఎడం కాలువ ఈ సీజన్ లో కూడా నిండు జలకల్లాడేది. ప్రస్తుతం చూడొచ్చు ఈ కాలువ మొత్తం కూడా ఇటు కంప చెట్లతో ఇటు
నిండిపోయింది. మొత్తం కూడా ఈ చిల్ల చెట్టు ఉండడంతో కూడా ఇప్పుడు నీటి ప్రవాహం మొత్తం కూడా అయిపోయింది. ఏడాది నుంచి కూడా ఇక్కడ నీటి ప్రవాహం లేదు. దీంతో ఇక్కడ ఆయకట్టు రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఒకసారి మనకి ఇటు ఆయకట్టు రైతులు ఉన్నారు, వాళ్ళు ఈ ఏడాది నుంచి ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు ఏంటనేది కూడా ఒకసారి మేడం. సార్ మీరు చెప్పండి, మీకు ఇక్కడ ఎన్ని ఎకరాలు ఉంది, ఈ ప్రాజెక్ట్ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? ప్రాజెక్ట్ పరిస్థితి మరి అధ్వానంగా ఉంది. గుళ్ళాపల్లిలో 90% నీళ్లు పెట్టుకొని రైతులు యూజ్ చేస్తుంటారు. ఆ పొలాలను కూడా యూజ్ చేసుకోవడానికి కూడా వర్షాధారం కూడా తక్కువ ఏడు. దానికి తగ్గట్టు ఈ వాతావరణంలో నీళ్ళు లేకపోవడం డ్యామ్లో ఇంకా దరిద్రం అయిపోయాము. జామ తోటలు మల్లె తోటలు అయితే ఎండిపోయే పరిస్థితికి వచ్చినాయి. అది డ్యామ్లో నీళ్ళు లేకపోవడం దీనికి కారణం మెయిన్. పోతే దీనికి రిపేర్ అనేది అసలు లేదు. గత 4-5 సంవత్సరాల నుంచి మనుషులు కాలంలో దిగేదన్నా చేసుకోవాలన్నా, నీళ్లు తోడుకోవాలన్నా కూడా వల్ల కాని పరిస్థితుల్లో ఉంది కాలువ. చిల్ల చెట్లతోటి పోతే నాసుతోటి పూడికి తీశారు కదా ఎప్పుడు కూడా. ఇది సార్ మీరు చెప్పండి, ఈ ఏడాదిలోనే 2 సార్లు కూడా ఈ గుల్లకమ్మ గేట్లు కొట్టుకోపోయి నీరు మొత్తం వెళ్ళిపోయింది. ఈసారి సాగుకు తాగు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు కానీ సామాన్య ప్రజలు కానీ. దీనిపై మీరేమంటారు? నాకు 2 ఎకరాలు ఉంది, కాలువ పక్కనే ఉంది. నేను వేసేవాడిని కాదు, వేసుకునే వాళ్ళు తీసుకోవటం లేదు. ఈ వాటర్ ఈ నెక్స్ట్ ఇయర్ పంట వేస్ట్ అయిపోయింది నీళ్లు లేక. ఈ సంవత్సరం అయినా నీళ్లు వస్తాయో రావో తెలవదు. వచ్చే ప్రభుత్వం అయినా జాగ్రత్తగా ఈ కాలువ ఈ చిల్ల చెట్లు ఇవన్నీ కొట్టి ఏదన్నా జాగ్రత్తగా చేస్తే ప్రభుత్వం వల్ల మేము ఏదన్నా చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేగాని ఏమి ఇంకా ఇక్కడ ఆదాయం లేదు. ఇంకా రాను గుళ్ళకమ్మలో నీళ్లు రాబోతే ఈ 23 ఊళ్ళకి పోయే వాటర్ కూడా తాగునీరికి కూడా ఉండవు. నిర్లక్ష్యం ఇప్పుడు ఎక్కడుందో ఉంటారు, ఇటు అధికారుల నిర్లక్ష్యం ఉంటారా, అంతకుముందు ఉన్న గవర్నమెంట్ అనుకుంటారు? అసలు గేట్లు పోయినాక 2 రోజులు పట్టింది వాళ్ళు వచ్చి చూడటానికి. గేట్లు చూడటానికి 2 రోజులు పట్టింది. వాటికి బయటకు లాగటానికి దగ్గర నెల అట్లా పట్టింది. కనీసం వాటిని మెయింటెనెన్స్ కూడా 6 నెలలు చేస్తానే ఉన్నారు. అయ్యే మళ్ళీ గోతాలు అయ్యేసి ఏదో టెంపరీగా ఇది చేశారు, అది కూడా సక్సెస్ కాల. అది సార్ మీరు చెప్పండి, మీరేమంటారు? గత 5 సంవత్సరాల నుంచి ప్రాజెక్టు మీద ఒక్క పైసా కూడా మెయింటెనెన్స్ లేదు. గేట్లు కొట్టకపోతే 3 సార్లు ప్రభుత్వ అధికారులు తిరిగారు కానీ ఒక్క గేటు కూడా పెట్టలేకపోయారు. ఆ గేటు వల్ల ఇంకొక గేటు కూడా కొట్టకపోయి మొత్తం నీళ్లు మొత్తం సముద్రం పాలైనవి. అదే గనక గేట్లు కనుక మెయింటైన్ చేసే సరిగా ఉంటే ఈ రోజు మనకి ఈ కాలువకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. మంచినీరు లేదు, అందులో సాగునీరు లేరు. వాళ్ళు ఏ కాడికి ఇసుక దోపిడీ మీదే వాళ్ళు ఈ డ్యామ్ మీద ఆధారపడ్డారు కానీ ప్రజలకి వాటర్ మంచినీరు ఇద్దాము, రైతులకు సాగునీరు ఇద్దామనే ఆలోచన అనేది వాళ్ళకి లేదు. ఆ సుధాకర్ బాబు ఎప్పుడు మల్లవరం డ్యామ్ దగ్గరే ఉంటాడు, ఇది పక్కన గెస్ట్ హౌస్ కట్టుకుని. అతనికి చూస్తే అర్థమైంది కదా, వాళ్ళకేం లేదు. శాండ్ దోసుకోవటం, కొండలు దూకోవటం తప్పితే ఈ ప్రజలకి మంచి చేద్దాము, మనకి ఈ ప్రాజెక్టు బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ ఉంది, ఈ ప్రాజెక్టులో వాటర్ నిల్వ చేసి రైతులకి ఇద్దాము అనే ఆలోచన లేదు. వాళ్ళకి ఏ కాడికి నీళ్లు పని చేసి డ్యామ్లో మనం ఇసుక దొరుకున్నాము. ఒకసారి అసలు లెడ్జింగ్ ద్వారా అసలుకి పైపులు వేశారు శాండ్ తీయాలని. దాన్ని స్థానిక ప్రయాణికం అడ్డుకోవటం వలన దాంట్లో కొన్ని ట్రక్కులు తీశారు. అప్పుడు కూడా వాళ్ళకి ఏ కాడికి డ్యామ్ నిన్నబెట్టి డ్యామ్లో ఉన్న శాండ్ని తోడుకోవాలా, రైతులు ఎటుపోతే మాకెందుకు అనే దూరం తప్పితే రెండో దూరం లేదు. ఇప్పుడు వచ్చే ప్రభుత్వం అయినా సరే దాన్ని నీట్గా ప్రాజెక్టు గేట్లని మెయింటైన్ చేసి కాలువ మెయింటైన్ చేసి చేయాలని మా విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ మీరు చెప్పండి, మీకు ఎన్ని ఎకరాలు ఉంది ఇక్కడ, మీరు ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు? ఈ ఏడాదిలో ఇప్పుడు సాగుకుని వాటర్ లేదు, తాగడానికి కూడా ఇక్కడ వాటర్ అందడం లేదు. ఈ 5 సంవత్సరాల నుంచి గొల్లాపల్లి డ్యామ్ కాడ నుంచి మేము ఆ పొలాలు డ్యాములో కొంత పోయినాయండి. దానికి తోడు మేము ఏదైనా వ్యవసాయం చేసుకుందామన్నా నీళ్లు ఉంటాయిలని మేము ఇక్కడ ప్రశాంతంగా ఉందామని అనుకుంటున్నాం. కానీ ఈ 5 సంవత్సరాల నుంచి ఒక్క మరమ్మత్తు 2 గేట్లు కొట్టిపోతే మొత్తం వాటర్ మొత్తం సముద్ర పాలైంది. ఈ రోజు ఇక్కడ లోన మిర్చి కానీ పొగాకు కానీ ఇంకెక్కడ ఒక్క ఊరు కాదు, నిడమానూరు, పోతవారం, నాగులుప్పలపాడు, గుళ్ళాపల్లి ఈ పొలాలన్నిటికీ నీరు లేదు. ఎవరన్నా కూలీలు చేసుకుందామన్నా, కౌలుకు తీసుకొని చేసుకుందామన్నా వాళ్ళకి ఉపాధి లేదు, నీరు లేదు. అందుకని ఎవరు రావట్లేదు, మా పొలాలు కౌలు పోతున్నాయి. ఈ 5 సంవత్సరాల నుంచి వీళ్ళు చేసింది ఏంటంటే చూడండి మీరు, ఈ కాలువ కట్టలు ఏమి ఉన్నాయి, ఒక్కసారి కానీ ఒక జేసీబీ పెట్టి కాలువ శుభ్రం చేయటం కానీ, ఈ అడుగుతున్న చెట్లు కొట్టివేయటం కానీ లేదా ఒక పనే చేయలేదు. వాళ్ళకి లేని ఇప్పుడు మా సార్ చెప్పినట్లు ఇంకోటి చెప్పినట్లు ఇసుక వాళ్ళు వైను ఇవన్నీ చూసుకోవడం, డబ్బు సంపాదించుకోవడం. ఇంతకుముందు ఒక ఎమ్మెల్యే వచ్చాడు, వాడు దోచుకొని మొత్తం పోయి ఇంకోటి కొత్త ఎమ్మెల్యే. 5 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ద్వారా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మాకు తినడానికి ఉంటుందో లేదో మేము వలసపోవాలని ఆలోచించుకుంటున్నాం. ప్రజెంట్ అయితే మాకు చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. సార్ మీరు చెప్పండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ, ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి?
ఈ డ్యామ్ కింద 46 గ్రామాలు మంచినీళ్ళకి ఇబ్బంది. ఒక్క సుక్క నీళ్లు లేవు డ్యాములో. ఎంత ఇబ్బంది పడుతున్నారు, పైప్ లైన్లు పోతున్నాయి, వాటి మెయింటెనెన్స్ లేదు. పుస్తెలు అమ్ముకొని మిరప తోటలు వేస్తే ఎస్సీలు ఎస్టీలు బడుగు బలహీన వర్గాలు మిరప తోటలు మొత్తం ఎండిపోయి అల్లోదాంశాన్ని అల్లాడుతా మొత్తం ఇబ్బందులు పడతా ఉండదు. ఈ ఒక్క మాలి ఈ కాలువలు చూడండి, మెయింటెనెన్స్ లేక నీళ్లు పోక మహా ఇబ్బంది పడిపోతున్నారు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఇదొక్కటే ప్రజానీకాన్ని బాగా చూడాలని కోరుకుంటున్నాం. ఇది ఓవరాల్ గా అయితే అధికారులు ఇట పాలకుల ఈ శాపనార్థంతో ఇక్కడ వారి యొక్క నిర్లక్ష్యంతో ఈ గులకమ్మ ప్రాజెక్టు ఒక ఏడాదిలోనే 2 సార్లు కూడా ఈ గేటుకు కొట్టుకుపోయాయి. దాని ఫలితంగా ఇప్పటికి ఈ ఏడాదిలో సాగుకు తాగుకు ఇక్కడ రైతులు అయితే తీవ్ర ఇక్కట్లు పడుతున్నది కూడా అయితే పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు వచ్చే నూతన గవర్నమెంట్ అయినా ఈ ప్రాజెక్టు పైన శ్రద్ధ వహించాలని కూడా అయితే ఒక పక్క ఇక్కడ రైతులు ఇక్కడ వేడుకుంటున్నారు. ప్రాజెక్టులో నీళ్లు లేకపోవడంతో కొన్ని గ్రామాలకు తాగునీళ్లు కూడా కష్టమైంది. ఇక సాగునీళ్లు లేక పంటలకు బదులు పొలాల్లో పశువుల మేత వేస్తున్నారు. ప్రాజెక్టు నడిబొడ్డులో ఉన్నాం. ఇక్కడ నీరు లేకపోవడంతో కూడా ఈ ప్రాజెక్టు మొత్తం కూడా వెలవెలబోతుంది. అయితే ఇక్కడ కొంతమంది రైతులు ఈ ప్రాజెక్టులో ఇక్కడ సాగు చేసుకుంటున్నారు పంటలు. ఒకసారి ఈ ప్రాజెక్ట్ గురించి, ఈ గ్రామాల గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటనేది కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతంతో కొంతమంది రైతులు ఉన్నారు. ఒకసారి రైతులు మన ప్రయత్నిద్దాం, వాళ్ళు ఏమంటున్నారు ఏంటో. ఈ ప్రాజెక్టులో ఏడాది నుంచి కూడా ఇక్కడ 2 గేట్లు కొట్టుకోపోయాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ వాటర్ మొత్తం కూడా అయితే ఇటు సముద్ర పాలైంది. అప్పటి నుంచి కూడా ఇక్కడ వాటర్ లేదు. అటు రైతులు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. తర్వాత చెప్పండి, ఇక్కడ వాటర్ లేకపోవడంతో కూడా ఈ ప్రాజెక్టులో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఏంటి ఇక్కడ పరిస్థితి ఏంటి? పరిస్థితి గేట్లు పెట్టకపోవడానికి మొదటి కారణం. ఆ గేట్లు కొట్టుకొని పోయినాయి, నీళ్ళని పోయినాయి. ఇవాళ పరిస్థితి మంచినీళ్ళకి కూడా సాలి జాలని ఇబ్బంది పడే టైం వచ్చిందని చెప్పుకుంటున్నారు. అంటే అటు ఇటు 20 ఏళ్ళు అవుతుంది. ఈ 20 ఏళ్ళ తర్వాత మీ ఊర్లు కానీ మీ పొలాలు కూడా మొత్తం కూడా ఇప్పుడు బయటపడుతున్నాయి. మీరే అంటే ఒక పక్కది ఇది సంతోషం ఉన్నప్పటికీ కూడా ఈ నీరు లేకపోతే మీరు ఎటువంటి ఇబ్బంది పడుతున్నారండి? నీళ్ళు లేకపోతే ఇబ్బంది కదా. మంచినీళ్ళు వాటర్ ఇప్పుడు మేము అక్కడ ఉన్నాము, ఇక్కడికి వచ్చి ఉండలేము కదా. ఆ ఊరికి వాటర్ రావాలంటే దీంట్లో నీళ్ళు బాగుండాలి. అందువల్ల మంచినీళ్ళకి కూడా 2 నాలుగు 3 నాలుగు అట్లా ఇస్తున్నారు. ఇబ్బందిగానే ఉంటుంది. ఈ గేట్లు పోటాన చాలా ఇబ్బంది అయింది. తర్వాత ఇక పొలాలు బయటపడి ఇచ్చారు, ఎవరు పొలం వాళ్ళు మేత పెట్టుకుంటున్నారు పశువులకి. మీరు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ మళ్ళీ ఇక్కడ సాగు చేస్తున్నారు ఏంటి పొలాలు? ఈ పొలాలు మేము పోయిన కాడి నుంచి ఉన్నాం. అంటే మెరకలు ఉన్నాయి, ఇంకా నీళ్ళు ఎక్కనవి. అప్పుడని మేము ఎక్కడనే ఉంటున్నాం. పొగలంతా ఇక్కడ ఉంటాం, రైతు ఇంటికి చేస్తాం. ఎన్ని ఎకరాలు ఉంటుంది ఇక్కడ? మీ గ్రామం పేరు ఏంటి? ఇక్కడ మా గ్రామం బోరేపల్లి, అన్నింగి పంచాయతీ. గ్రామం పేరు బోరేపల్లి. ఇక్కడ 200-300 కుటుంబాలు ఇళ్ళు. అంతా ఈ ప్రాజెక్ట్ లో ఎన్ని గ్రామాలు ఉన్నాయి? ఇప్పుడు ఈ వాటర్ పోయాక ఇప్పుడు ఎన్ని గ్రామాలు ఇప్పుడు బయటపడ్డాయి ఏంటి? గ్రామాలన్నీ బయటపడ్డాయి. గ్రామం బోరేపల్లి, గడియపూడి, గేర్లపాడు, తమ్మవరం, అనమలమూరు, దీనంకొండ ఇవన్నీ బయటపడిపోయాయి. అంటే ఈ గ్రామాలు ఇప్పుడు వాటర్ లేకపోవడంతో ఇప్పుడు బయటపడ్డాయి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే మీ గ్రామాలు ఇప్పుడు చూసుకుంటున్నారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే? ఎవరి పొలం వాళ్ళు వేసుకుంటున్నాం, ప్రస్తుతానికి ఎవరి పొలం వాళ్ళు వేసుకుంటున్నాం. ఈ పశువులు మేత పెట్టుకుంటున్నాం. ఏదైనా గట్టి పండే పంట వేద్దామంటే గులకం మళ్ళీ ఇప్పుడు వాళ్ళని గుడిచి వస్తాయో మళ్ళీ పోయిద్ది కదా. అందుకని కేవలం పశువులు మేత పెడతాం. ఇది ఒక పక్కగా అయితే ఇక్కడ రైతులు చెప్తుంటే ఏంటంటే గులకం ప్రాజెక్టు ఏడాది నుంచి కూడా వాటర్ లేవు. ఇక్కడ గులకం ప్రాజెక్టు గేటుకు 3 లేదా 9 గేట్లు కూడా అయితే ఈ వరద ప్రవాహంతో ఈ 2 గేట్లు కొట్టుకుపోయి అప్పటి నుంచి కూడా తాగునీటికి సాగునీటికి కూడా అయితే ఈ ప్రాజెక్టులో వాటర్ లేకపోవడంతో ఇటు రైతులు అయితే చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా ఒక పక్క ఇక్కడ కనపడుతుంది. అయితే ఈ ప్రాజెక్టులో వాటర్ మొత్తం కూడా లేకపోవడంతో ఇక్కడ గ్రామాలు అంటే ఈ ప్రాజెక్టు అప్పుడు ఇక్కడ కడతప్పుడు ఇక్కడ 9 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలన్నీ కూడా ఇప్పుడు ఈ బయటపడుతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. అయితే ఈ గ్రామాలు చూడడానికి కూడా అయితే ఈ సొంత గ్రామాలు ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నారు. వారందరూ కూడా అయితే ఈ గ్రామాలు చూడడానికి కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇది గులకం ప్రాజెక్టులోని మనం
నడిబొడ్డు ఉన్నాం. ఇక్కడ వాటర్ లేకపోవడంతో మొత్తం కూడా ఇక్కడ విద్యుత్ స్తంభాలు, అప్పుడు ఇక్కడ తాడి చెట్లు, ఇట్లా ప్రతి ఒక్కటి ఆనవాళ్ళు అయితే ఇక్కడ కనపడుతున్న ఆ విజువల్స్ ప్రస్తుతం చూస్తున్నాం. ప్రస్తుతం ఇక్కడ విజువల్స్ చూస్తున్నప్పటికీ కూడా ఇక్కడ గ్రామస్తులు మొత్తం కూడా తమ ఆవేదనను 20 ఏళ్ల తర్వాత తమ గ్రామాలను చూసినప్పుడు కొంత సంతోషం ఇటు వ్యక్తం చేస్తున్నట్టు కూడా అయితే చాలా ఆ బాధను కూడా ఇక్కడ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒకసారి మనం ఇక్కడ ఈ గ్రామాలు అయితే బయటపడ్డాయో ఆ గ్రామాల్లో వెళ్ళి అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఆనాటి యొక్క జ్ఞాపకాలు ఏంటి అనేది కూడా ఒకసారి గ్రామస్తులతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైతుల ఇబ్బందులు ఇలా ఉండగా గుండ్లకమ్మ ప్రాజెక్ట్ నిర్మించే క్రమంలో మల్లవరం, గడియపూడి, గార్లపాడు, తమ్మవరం గ్రామాలు జలాశయంలో పూర్తిగా మునిగిపోయాయి. మొత్తం 9 గ్రామాలు నీట మునగగా ఇప్పుడు నీళ్లు లేకపోవడంతో దాదాపు 20 ఏళ్ల తర్వాత గడియపూడి, బుర్రేపల్లి గ్రామాల ఆనవాళ్లు బయట కనపడుతున్నాయి. బయటపడ్డ తమ గ్రామాలను చూసుకొని వారు గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. గుండ్లకమ్మ జలాశయంలో మొత్తం 9 ఊర్లు కలిసిపోగా ప్రస్తుతం మనము బూరేపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ మొత్తం కూడా ఈ గ్రామంలో ఆనాటి జ్ఞాపకాలు, ఆనాటి గ్రామంలో ఎటువంటి ఉంది ఏంటి అనేది కూడా అయితే మనం ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం నా వెనకటువంటి కొన్ని ఇల్లు కూడా ఇక్కడ ఉన్నవి. ఆనాడు ఇల్లు 20 ఏళ్ల క్రితం మొత్తం కూడా ఇల్లు కూడా చాలా బాగున్నవి. ఇక్కడ ఫ్యామిలీస్ కూడా ఉన్నట్లు కూడా అయితే మనకు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈ గుండ్లకమ్మ జలాశయంలో ఈ వాటర్ ఇప్పుడు లేకపోవడంతో ఈ వాటర్ అంతా ఒకసారి ఈ గ్రామం అంతా కూడా అయితే ఇప్పుడు బయటపడింది. అప్పుడు ఈ గ్రామంలో ఉన్నటువంటి ఇల్లు కానీ అప్పుడు ఈ బావులు కూడా మొత్తం కూడా అయితే ఇప్పుడు మనకు ఇక్కడ కనపడుతున్నాయి. ఒకసారి గ్రామస్తులు ఉన్నారు. ఒకసారి ఈ గ్రామంలో తమ ఇల్లు ఎక్కడ ఉంది, 20 ఏళ్ల క్రితం మీ గ్రామం పరిస్థితి ఏంటి అనేది కూడా ఒకసారి మాట్లాడదాం. సార్, ఈ 20 ఏళ్ల క్రితం మీ గ్రామం ఎలా ఉండేది ఏంటి? ఇక్కడ అన్నయ్య పెంకిళ్ళండి, బాగా ఉండేది వాతావరణం ఇదంతా. కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు ఇక్కడ పునాది వేసాడు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి కట్టాడు. కట్టిన తర్వాత మమ్మల్ని అందరినీ పంపించారు. తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు బాగానే ఉంది. గేట్లన్నీ తర్వాత ఇప్పుడు పోయిన తర్వాత 5 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలు అసలు నీళ్ళు లేకుండా గేట్లు పోయినాయి. వాటిని బాగు చేయకనే ఇదంతా పరిస్థితి. అంటే అది ఒక విషయాలు కట్టినప్పటికీ 20 అంటే ఒక ఏడాది నుంచి ఇక్కడ వాటర్ లేవు. అది ఇంకో ఘటన అయినప్పటికీ ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత ఇక్కడ మీ ఊరు మీరు చూస్తున్నారు, మీకు ఎట్లా అనిపిస్తుంది ఏంటి? ఇదంతా బాధగానే ఉంటుందండి. కాకపోతే ఊరు పోయింది కదా అని మళ్ళీ వచ్చి చూసుకోవటానికి చేసుకోవటానికి గొడ్డకు పైర్లకి మంచి చెబ్బరికంతా మళ్ళీ బాగానే ఉంటుంది ఇప్పుడు నీళ్ళు పోయిన తర్వాత. కానీ చాలా ఇబ్బందిగా ఉంది. కొన్ని ఓళ్ళకి 80 ఏళ్ళకి తాగునీరు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నీళ్ళు అలవాటు అయిన తర్వాత ఆ నీళ్లు తాగాలంటేనే కష్టంగా ఉంటుంది ఎవరికైనా కూడా. అంటే 20 ఏళ్ళ రోజు మీ గ్రామంలో ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఏంటి? అప్పుడు ఈ గ్రామంలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎంతమంది ఇక్కడ వ్యవసాయం చేసేవాళ్ళు ఏంటి? ఇక్కడ సుమారుగా 250 మొదలుకొని 300 ఇళ్ళు దాకా ఉంటాయి. జనాభా 500, 600, 700 మంది ఉంటారు. ఇక్కడ పిల్లల జల్ల అయితే 1000 మంది ఉంటారు. ఇక్కడంతా ఇసుక కానీ మంచి చెబ్బర పత్తి కానీ పైర్లు వరి కానీ బాగా పండి బాగా మంచి మాగాడు భూములు ఇవన్నీ. ఈ భూములన్నీ తీసేసుకున్న తర్వాత అంత అటు పోయి తలా 5 సెంట్లు అట్లా స్థలాలు ఇచ్చారు. ఆడనే కూలీ నాలికి పోతున్నారు. ఈ ప్రాజెక్ట్ లో మీ ఊరు గ్రామంలో ఎంత భూమి పోయింటదండి? ఈ ప్రాజెక్ట్ లో కలిసిపోయింటది ఏంటి? గవర్నమెంట్ భూమి అయితే మా భూమి అయితే ఒక 1500 ఎకరం దాకా పోయింటుందండి ఇక్కడ ప్రాజెక్ట్ లో. ఇప్పుడు మీ గ్రామం చూడొచ్చు, 20 ఏళ్ల తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ ఒక చేదురు బావి కూడా మనకు ఇక్కడ కనపడుతుంది. ఈ బావిలో మీకున్న అనుబంధం ఏంటి? అప్పుడు కనీసం చుట్టూ 20 ఇళ్ళు ఉండేయండి ఆ బావికి. పొద్దుకి గతరికి అంతా వచ్చి నీళ్లు చేసుకొని పోవటం, మంచి చెబ్బరు అంతా బాగుంటుంది. ఇది ఒక రాయి కూడా ఉండేది. అప్పుడు మామూలుగా సిమెంట్ కాదు కదా, గానిగేసిన సున్నంతో కడతా ఉండేది. అంతా ఏడొచ్చి కూర్చొని మంచి చెబ్బరు అంతా మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు అసలు అవన్నీ ఏమి లేవు వాడకు లేచిపోయిన తర్వాత. అంటే ఈ గ్రామంలో ఇప్పుడు ఉన్నటువంటి 20 ఏళ్ల తర్వాత ఎక్కడెక్కడ ఉంటున్నారండి మీ గ్రామస్తులు? మా గ్రామస్తులు మొత్తం ఎక్కువ భాగం కాకపోతే ఒక 20 ఇళ్ళు లేచిపోయింది. ఈ ఊళ్ళో ఉదయం మొత్తం రోడ్డు అవతల గుళ్ళాపల్లి సర్వే నెంబర్లోనే ఉంటున్నారు. అంటే ఇప్పటికి ఈ గ్రామంలో ఎవరైనా వచ్చిపోతుంటారు మీ గ్రామం ఇప్పుడు చూసుకోవడానికి? ప్రతిరోజు వస్తుంటారండి. చేపలకి కనీసం ఒక 50 మంది 60 మంది మా ఊరు నుంచి చేపలు పట్టుకోవడానికి వస్తారు. కానీ వాళ్ళు ఇప్పుడు నీళ్ళు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. నీళ్లుంటే మామూలుగా వాళ్ళకు కూడా ఏ ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది. ఇప్పుడు నీళ్లు పోయిన తర్వాత ఈ ఇండస్ట్రీలో పనులు లేకపోవటాన అందరికి ఇబ్బందిగానే ఉంది. ఇప్పుడు
ఇది మొత్తానికి ఒక పక్క అయితే ఈ ఊరు ఈ యొక్క గ్రామ ప్రజలు మొత్తం కూడా ప్రస్తుతం అయితే ఇక్కడ లేరు. వివిధ ప్రాంతాల్లో మొత్తం కూడా వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిన పరిస్థితి కనపడుతుంది. అయితే ప్రస్తుతం మనం ఈ గ్రామంలో ఈ 20 క్రితం నాటిలో ఉన్నటువంటి ఒక చేదురు బావి కూడా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈ బావి నుంచి అప్పుడు గ్రామస్తులు మొత్తం కూడా అయితే ఇటు వాటర్ తాగడానికి కూడా ఇటు ఉపయోగపడిందని కూడా అయితే ఇక్కడ గ్రామస్తులు కూడా పక్క ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మరోపక్క ఇక్కడ గ్రామంలో ఆనాటి వీళ్ళు యూజ్ చేసుకున్నటువంటి పనిముట్లు అన్ని కూడా అయితే ఇప్పుడు ప్రత్యక్షంగా ఇక్కడ చూస్తున్న పరిస్థితి ఏంటంటే ఇక్కడ వచ్చి గ్రామస్తులు ఈ యొక్క గ్రామం చూసినప్పుడు ఒక పక్క వాళ్ళకి ఇది ఆనందం ఉన్నప్పటికీ కూడా అన్ఈజీగా ఇక్కడ వాళ్ళు హ్యాపీనెస్ లేకుండా పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే 20 ఏళ్ల క్రితం ఈ గ్రామంలో మా గ్రామం చాలా బాగుండేది. ఈ ప్రాజెక్టు వల్ల మేము ఇతర ప్రాంతాలకు వెళ్ళాము. కానీ మా గ్రామం ఒకసారి ఇప్పుడు ఇటు చూసుకుంటున్నప్పుడు చాలా బాధ కలుగుతుంది కూడా అయితే చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. ఇది తాజా పరిస్థితి. ప్రాజెక్టును చూడ్డానికి వచ్చే వారితో నిత్యం సందడి ఉండే గుండ్లకమ్మ ప్రాజెక్టు ప్రాంతం ఇప్పుడు బోసిపోయి కనిపిస్తోంది. తాగునీళ్లు, సాగునీళ్ల కష్టాలను దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్టు గేట్ల రిపేర్ను త్వరగా పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు. ఇప్పటి వరకు గులకం ప్రాజెక్టు ఆయకట్టు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులను, ఇక్కట్లను ఇప్పటికైనా ప్రాజెక్టు యొక్క 2 గేట్లను ఇటు త్వరతగతిన ఇటు ఏర్పాటు చేయాలని ఇక్కడ రైతులైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఇప్పటికైనా ప్రాజెక్టు 2 గేట్లను ఇటు ఏర్పాటు చేయాలని కూడా మనం కూడా కోరుకుందాం. అట్లాగే ప్రాజెక్టులో నీటి నిల్వలు లేకపోవడంతో 2 గ్రామాల ఆనవాళ్లు బయటపడ్డాయి. తమ సొంత గ్రామాలను ఇటు చూడడానికి కూడా అయితే ఇక్కడ పెద్ద ఎత్తున కూడా అయితే గ్రామస్తులు ఇక్కడికి వచ్చి తమ గ్రామాలను చూసుకొని బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఒకసారి ఇక్కడ చూస్తున్నాం. ఇది మొత్తానికి గులకం ప్రాజెక్ట్ అవుతున్నటువంటి దుర్భర పరిస్థితిపై బిగ్ టీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్టు చంటి ఆమోస్తో జయరాం, బిగ్ టీవీ, గులకమ్మ ప్రాజెక్ట్ నుంచి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారనుంది. ఇవాళ తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాత్రి వరకు తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. రేపు అర్ధరాత్రి బంగ్లాదేశ్, బెంగాల్ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. ఈ తుపానుకు రెమాల్ తుపానుగా నామకరణం చేశారు. తుపాను తీరం దాటే సమయంలో భారీ వర్షాలతో పాటు గంటకు 102 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. మరోవైపు ఈ తుపాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్పై లేనప్పటికీ సముద్రం ఆటుపోట్లకు లోనయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అంతేకాదు అన్ని పోర్టుల వద్ద ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. మరోవైపు ఇవాళ రేపు సత్యసాయి, కడప జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. అలాగే పిడుగులు పడే అవకాశం ఉన్న కారణంగా రైతులు, కూలీలు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని సూచించింది.